కేంద్రమైన ఉత్తరాది దక్షిణాది వెరీ సెక్యులర్ దక్షిణాది ప్రాంతం అంటేనే చదువుకున్న వాళ్ళు, దక్షిణాది ప్రాంతం అంటేనే చాలా వాళ్ళు హార్మోనియస్ పీపుల్, చదువుకున్న వాళ్ళు, అభివృద్ధిలో యూపీ, బీహార్, రాజస్థాన్ మొత్తం ఉత్తరాది బీహార్ రాష్ట్రాల కంటే ఒక 100 రెట్లు డెవలప్ అయిన ప్రాంతంలో దక్షిణాది. బీసీకే పార్టీ నుండి అంజన వేదిక మీదకి రావాల్సిన కోరుకుంటున్నాను. బీసీకే పార్టీ తమిళ పార్టీ, ఇది ఈ తెలంగాణలో కీలక నాయకుడు. ఇవాళ ఆ కమ్యూనల్ ప్రాంతము మతతత్వాన్ని ఇక్కడ హైదరాబాద్ లో మతతత్వాన్ని రెచ్చగొట్టి బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ తత్వం తినలే, కాంగ్రెస్ కూడా బీజేపీ కాంగ్రెస్ ఒక కైన్కు 2 విభాగాలు. ఇలా అయోధ్యలో కూలగొట్టంటే అనుమతి ఇచ్చింది ఆనాడు ప్రధానమంత్రి. బీజేపీ వాళ్ళేమో కూలగొడుతుంటే అనుమతి ఇచ్చిందేమో సైలెంట్ గా ఉన్నదేమో పిల్లి నరసింహారావు. ఇవాళ అయోధ్యలో తెరిచింది రామాలయం గేటు తెరిచింది రాజీవ్ గాంధీ. అయితే ఇవాళ రామాలయం నిర్మాణం చేసింది బీజేపీ. అంటే వీళ్ళిద్దరూ ఉత్తరాది పార్టీ, కమ్యూనల్ పార్టీలు, బ్రాహ్మణ అగ్రకుల ఆధిపత్య పార్టీలు, పెట్టుబడిదారు పార్టీలు, ఇవాళ వీళ్ళు 2 ఒకటే. ఈ 2 కలిపి ఇవాళ మళ్ళీ తిరిగి ఇక్కడ అధికారం తెచ్చుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం డెవలప్ చేసిన తెలంగాణ ప్రాంతాలని ఇవాళ అధికారం ఇచ్చడం, దానికి తిరిగి బీజేపీ అధికారం రావాలనుకుంటుంది నెక్స్ట్. అంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఏం కావాలి? ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు అస్తిత్వం లేకుండానే పోవాలా? స్టాలిన్ తమిళనాడులో అధికారం రావద్దు, అక్కడ మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ అధికారం కుట్రలు చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో జగన్ చంద్రబాబు రావద్దు, ఆ ఇద్దరు పరిపాలన, ఆ ఇద్దరు లంగదొంగలు అని చెప్పేసి ప్రచారం చేయాలి. తిరిగి ఇవాళ బీజేపీ పవన్ కళ్యాణ్ రూపంలో మళ్ళీ అక్కడ అధికారంలోకి రావాలి. తెలంగాణలో కేసీఆర్ని వీక్ చేయాలి, బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా అని నాటకాలు వేసుకుంటా పూర్తిగా తెలంగాణలో కేసీఆర్ ఒక్కడే అనేది పరుడు, కాంగ్రెస్ శుద్ధపూస, బీజేపీ నాయకులందరూ శుద్ధపూసలు, ఒక కేసీఆర్ దొంగ అని చెప్పేసి పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్న విధానము కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మిత్రులారా, ఇవాళ వీరి ద్వంద్వ విధానాలను తెలంగాణను యూపీని 4 రాష్ట్రాలు చేయాలని చెప్పి మాయావతి అసెంబ్లీ తీర్మానం చేస్తే ఎందుకు చేయలే? వాళ్ళు ఎందుకు చేయలేదు? యూపీ అతిపెద్ద రాష్ట్రం, అన్ని రంగాల వెనుకబడ్డ రాష్ట్రం, ఏపీ కంటే 100 రెట్లు వెనుకబడ్డ రాష్ట్రం యూపీని విభజించకుండా అసెంబ్లీ తీర్మానం లేకపోయినప్పటికీ కూడా తలుపులు మొత్తం భారతదేశ పార్లమెంట్ చరిత్రలో తలుపులు దగ్గరికి మూసేసి ఇవాళ తెలంగాణను ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటే తెలంగాణ మీద ప్రేమతో కాదు, తెలంగాణ అమరవీరుల మీద ప్రేమతో కాదు. మరి అట్లాంటి తెలంగాణ మీద ప్రేమతో అయితే ఒక బీసీని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు? ఎందుకు బీసీని ముఖ్యమంత్రి చేయలేదు? ఇప్పుడు కాంగ్రెస్ అధికారులకు వచ్చి కూడా రేవంత్ రెడ్డిని ఎందుకు తీసుకొచ్చారు? నిజంగా మీకు తెలంగాణ ప్రేమ ఉంటే అమరవీరులంతా మావాళ్ళే కదా, బీసీ ఎస్సీ ఎస్టీలే కదా, వాళ్ళే కదా ఇవాళ గజ్జ కట్టింది, పాట పాడింది, త్యాగం చేసింది, జీవితాలను అర్పించిన ఈ మా వర్గాల నుండి నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి చేయాలి కాంగ్రెస్ పార్టీ? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి సమైక్యవాది, చంద్రబాబు సంఘ నాయకుల రేవంత్ రెడ్డికి ఇవాళ మీరు ఎట్లా ముఖ్యమంత్రి చేసారు? అవునా కదా? అంటే మీకు తెలంగాణలో మీద ప్రేమ ఉంటే తెలంగాణ ఉద్యమకారుల నుండి మా వర్గాల నుండి మీరు ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు? కాంగ్రెస్ ను కాపాడింది మా వాళ్ళు కాదా? దళితులు కాదా? ముస్లింలు కాదా? బీసీలు కాదా? మా వాళ్ళు కాదా? కాంగ్రెస్ పార్టీ కాపాడింది 100 ఏళ్ళుగా, 150 ఏళ్ళుగా కాపాడింది మేమే కదా. మరి మా వాళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వలేదు మీరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెడ్లు మాత్రమే ఉన్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రెడ్డి ముఖ్యమంత్రి అయింది. అంటే ఏం మార్పు వచ్చింది కాంగ్రెస్ లో? మార్పు రావాలంటే ఆంధ్ర రెడ్లు పోయి తెలంగాణ రెడ్లు రావడమే మార్పా? అదేనా మార్పు అంటే? ఆ పర్సెంట్లోని వెలమలు పోయి 4% రెడ్లు రావడమే మార్పా? అదేనా ప్రజాస్వామ్యం అంటే? మరి ఇవాళ ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ప్రొఫెసర్ కోదండరావు గారు ఇద్దరు ప్రజాస్వామ్యం వర్ధిల్లిందని చెప్పి వెళ్తారు. వాళ్ళిద్దరు అగ్రవర్ణాల ప్రొఫెసర్లు కాబట్టి, వాళ్ళు అధికారులకు వచ్చారు కాబట్టి వాళ్ళు ఇలా ప్రజాస్వామ్యం వర్ధిల్లి అని చెప్తున్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్ట?
అరే ఒక బీసీ 52% ఉన్న బీసీని ముఖ్యమంత్రి చేయలేం మీరు, ఒక 22% ఉన్న ఎస్సీలను చేయలేం మీరు ముఖ్యమంత్రి, 12% ఉన్న మైనార్టీలను చేయలేం ముఖ్యమంత్రి, 50% ఉన్న మహిళలను చేయలేం మీరు ముఖ్యమంత్రి. మళ్ళీ మీరు తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి ప్రజాస్వామ్యం వర్ధిల్లిందని ప్రొఫెసర్ కోదండరామరెడ్డి ఎమ్మెల్సీ అయిన మంత్రి కావాలని చెప్తాడు. ప్రొఫెసర్ అరుగోపాల్ ఇవాళ ఎడ్యుకేషన్ లో ఆయన మెంబర్ అయింది కాబట్టి ముఖ్యమంత్రి ఆయన పక్కన కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తాడు కాబట్టి చెప్తాడు ఆయన. అరే ఈ 93% ఉన్న ఈ ప్రజలకు ఏమరిగింది అంటున్నా ఈ తెలంగాణతోని? ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీళ్ళ బతుకుల్లో మార్పులు వచ్చాయా? వీళ్ళకి రాజకీయ అధికారంలో వాటా వచ్చిందా? సంపదలో వాటా వచ్చిందా? ఎందులో వాటా వచ్చింది వీళ్ళకి, ఈ వర్గాలకి? మరి ఈ వర్గాలు ప్రశ్నించద్దా? ఈ వర్గాలు మాట్లాడద్దా? ఓట్లు ఎవరేస్తున్నారు? సీట్లు ఎవరికి వస్తున్నాయి? ఓట్లు మావైతే అధికారం మీద ఇంకెంతకాలం, ఇంకెంతకాలం? అందుకే ఈ జాక్, దక్షిణాది ద్రవిడ జాక్ ఏర్పడింది. ఈ ఉత్తరాది పార్టీల ఆధిపత్యాన్ని ప్రశ్నించడానికి, వాళ్ళ అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించడానికి, వాళ్ళ పెట్టుబడిదారు విధానాలను ప్రశ్నించడానికి వాళ్ళు మొత్తం ఈ వర్గాలకు భూమంతా ఆక్రమిస్తారు. హైదరాబాద్ లో చుట్టుపక్కల తెలంగాణ ప్రాంతంలో వీళ్ళు ఈ వర్గాన్ని ఆక్రమించేస్తారు భూమి అంతా. ఇవాళ ఈ వర్గాలకు ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉన్న దాంట్లో జీవో 29 తీసుకొచ్చి ఆ రిజర్వేషన్లను ఇవాళ బీసీ ఎస్టీలకు ఓపెన్ కేటగిరీ 32% రాకుండా ఈడబ్ల్యూఎస్ తేవడమే రాజ్యాంగ విరుద్ధం. దాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తుంది. మరి ఇవాళ బీహార్లో కులగణన చేసిన తర్వాత బీహార్లో ఎందుకు ఇవాళ కులగణన చట్టాన్ని హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు చేయించింది? అది అగ్రవర్ణాలు కాబట్టి, బ్రాహ్మణులు కాబట్టి. మరి ఈ వర్గాలకు న్యాయం దక్కద్దా? మరి వాళ్ళ ప్రశ్నించకుండా వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా చెప్తున్నాం మేము, పూర్వ వారసులుగా చెప్తున్నాం మేము, పెరియార్ వారసులుగా చెప్తున్నాం మేము. ఖచ్చితంగా మేము ఈ దేశంలో భూమిపుత్రులం. ఈ దేశం మాది, ఈ తెలంగాణ ప్రాంతం మాది. మరి మా ప్రాంతంలో మేము పరిపాలన చేద్దాం? మా ప్రాంతంలో మేము అడక తినాలా? మేము 93% అడక తినాలా? మిమ్మల్ని అయ్యా బాంచనని అది కావాలా మిమ్మల్ని? ఇంకెంతకాలం దోబరించాలి? అందుకే 93% ఉన్న వీళ్ళు 7% ఉన్న వాళ్ళ కింద ఇంకెంతకాలం బానిస బతుకులు బతుకుదాం? కులగణన పేరుతో ఒకవైపు మోసం, మరొక వైపు 6 గ్యారెంటీల పేరుతో ఒకవైపు మోసం, ఇంకొక ఆయన ఒక దళిత బంధుతో, బీసీ బంధుతో, మైనార్టీ బంధుతో ఆయన కదా ఇంతకాలం మోసం చేసిండు. అంటే ఇంకా మోసాలకు బలవుతూనే ఉన్నామా మనం? అరే అధికారం లోకొచ్చి ఈ మైనార్టీలైన 7% అగ్రవర్ణాలకు మనం రిజర్వేషన్ ఇద్దాం, వాళ్ళకి ఇద్దాం రిజర్వేషన్. మనం మెజార్టీ, వాళ్ళు మైనార్టీ, వాళ్ళని కూడా నేను మెజార్టీ అయ్యండి. 52% ఉన్న బీసీలు అయ్యా బాంచేలు మాకు కులగణన చేయి, మాకు వాటా పెంచు. అరే 42% వాటా లోకల్ బాడీలో పెంచేది నువ్వేంది? ఆల్రెడీ 33% మహిళలకు, బీసీ ఎస్టీ మహిళలకు ఉంది. ఏమి పెంచేది ఉంటుందన్నా? 42%లో 10% కదా, 9% ఇస్తావు. అయినా నీకు మా జనాభా లెక్కలే రాలేదు, నువ్వు 42% వాటా అనే ముచ్చట నువ్వు ఎట్లా మాట్లాడతావు? మా జన లెక్కలు రాలేదు కదా ఇంకా, అయితే కదా మా శాతం ఎంతో తెలియదేడా. కాబట్టి ఈ మోసాలకు మన జనాలు బలి కాకుండా ఉండాలంటే మన జనాల్ని చైతన్యం చేయాలి. ముందుగా అందులో ఉన్న విద్యావంతులని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి. అందులో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయిన అన్న పాశమన్న దీనికి రైట్ పర్సన్. ఈ రైట్ పర్సన్ నుండే మనం దీన్ని ప్రారంభిద్దాం. ఆయన గలం విప్పిండంటే, ఆయన నోరు విప్పిండంటే వాస్తవాలు బద్దలవుతుంది. తెలంగాణలో ఉన్న మొత్తం ఏ అబద్ధాలు అయితే బద్దలైతే, ఎక్కడికి వెళ్ళైతే జర్నలిజం ప్రజాపక్షం ఉండాలి, జర్నలిజం అడ్డు పోవద్దు, జర్నలిజం ప్రతిపక్షంగా ఉండాలి అని చెప్పి నిజాయితీగా కొట్లాడుతున్న ఏ సీనియర్ జర్నలిస్ట్ అయినా పాశమన్న ఈ సందర్భంగా మొదట తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను.